కవితను నిందితురాలుగా చేర్చిన సిబిఐ 41A కింద నోటీసులు ఇచ్చామని కోర్టుకు తెలిపిన సిబిఐ కవితకు ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సిబిఐ ఈ నెల 26న విచారణకు రావాలని ఆదేశం. ఫిబ్రవరి 25 నుంచే తెలంగాణలో ఉచిత విద్యుత్ 500కే గ్యాస్ సిలిండర్ స్కీమ్. మేడారంలో మొక్కుల తర్వాత సీఎం రేవంత్ ప్రకటన. కార్యక్రమానికి ప్రియాంక గాంధీ వస్తారన్న సీఎం. మార్చి 13 తర్వాత సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ఛాన్స్. వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్ పర్యటన. ఈ నెల 13 లోపు పూర్తి కానున్న పర్యటన. ఏప్రిల్ మేలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు. ప్రకాశం జిల్లా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జగన్. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనీయలేదని ఆరోపణ. పొదుపు సంఘాలను బాబు మోసం చేశారన్న సీఎం జగన్. ఏపీలో ఉద్యోగ సంఘాలతో ముగిసిన ప్రభుత్వం చర్చలు. పీఆర్సీ, పెండింగ్ డిఏలు, పెన్షన్ బకాయిలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చ. జులైలో పీఆర్సీ సెటిల్ చేస్తామని ప్రభుత్వం హామీ. చలో విజయవాడపై వెనక్కి తగ్గని ఏపీ ఉద్యోగులు. లాస్య నందిత ప్రమాదానికి ముందు ఏం జరిగిందని పోలీసుల ఎంక్వైరీ. గన్మెన్స్, డ్రైవర్ వదిలేసి 5 గంటలు మిస్సింగ్ పై అనుమానాలు. ప్రైవేట్ పార్టీకి వెళ్లారా అన్న కోణంలో పోలీసుల విచారణ. హైదరాబాద్ లో టీవీ ఛానల్ యాంకర్ ప్రణవ్ ను కిడ్నాప్ చేసిన త్రిష అనే యువతి. పెళ్లి చేసుకోవాలని రూమ్ లో బంధించిన యువతి. తప్పించుకుని పోలీసులకు ప్రణవ్ ఫిర్యాదు. త్రిషను అరెస్ట్ చేసి జైలుకు పంపిన పోలీసులు. మేడారంలో వనదేవతలను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై. సమ్మక్క సారలమ్మకు బంగారం మొక్కుల సమర్పణ. కేంద్ర మంత్రి అర్జున్ ముండాతో కలిసి మేడారం వెళ్లిన గవర్నర్. ఘన స్వాగతం పలికిన మంత్రి సీతక్క, అధికారులు. వాట్సాప్ లో అందుబాటులోకి కొత్త ఫీచర్. ఒకే యాప్ లో 2 నెంబర్లతో 2 అకౌంట్స్ వాడే ఛాన్స్. సెట్టింగ్స్ లోకి వెళ్లి అకౌంట్స్ సెక్షన్ యాడ్ చేసుకోవచ్చన్న వాట్సాప్. ఇంగ్లాండ్ పై వికెట్ల సెంచరీతో ఆదరగొట్టిన భారత్ స్పిన్నర్ అశ్విన్. టెస్టుల్లో 1000 పరుగులు, 100 వికెట్లు తీసిన మొదటి బౌలర్ గా అశ్విన్. రాంచీలో జరుగుతున్న మ్యాచ్ లో రికార్డు సృష్టించిన స్పిన్ మాంత్రికుడు.